కొందరి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ లో ఉన్నాం. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ వృద్ధుడు బస్టాండ్లోనే జీవనం కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అతని పరిస్థితి ఇలా మారింది అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. పెద్ద మనిషి, మీది ఎక్కడ, ఎందుకు బస్టాండ్లోనే జీవనం కొనసాగిస్తున్నారు? అది కిలా వరంగల్లో నా భార్య జరిగిపోయింది. జరిగిపోతే నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. వచ్చి బస్టాండ్లో పండుకుంటాను. ఎంతకాలం నుంచి బస్టాండ్ లో ఉంటున్నావు? ఒక సంవత్సరం అవుతాను. సంవత్సరం నుంచి మరి ఎలా నీ జీవనం ఎట్లా, తిండి ఎట్లా? అయ్యా నా జీవనం ఎట్లా అంటున్నావా? 5 రూపాయలు ఇస్తాను, ఇంకా ఇంట్లో ఏదో తిని ఇంత బతుకుతాను. పిల్లలు లేరా మరి? పిల్లలు ఉన్నారు కానీ పోదు. ఎందుకు? ఇగో వాళ్ళ దగ్గరకు కోడల్లో నోట మాట పడాలి. పిల్లల మీద కొడుకుల మీద వాళ్ళకి అన్నం పెట్టో ఏది పెట్టో వాళ్ళని తిట్టేది తెలియదు, నన్ను తిట్టేది. నేను ఇంతవరకు ఎవరితో మాట పడలేదు. ఏం చేసేది నువ్వు ఇంతకుముందు? నేను 75లో అయ్యా రోడ్డు లేదు, డ్రైవర్ను లారీ మీద డ్రైవర్ని అయితే అప్పుడు ఆంధ్రాకు తీసుకుపోయింది. ఆంధ్రా తీసుకపోతే ఒకసారి నెల తర్వాత ఆంధ్రాకు లోన్లు లేవు, కొత్తగూడెం లోన్ ఉన్నది లారీ. పాప ఓనర్ మంచోడు, లారీ ఓనర్. నేను నడపలు చేశాను. అయితే అలాగే నర్సయ్య, మరి నా పేరు నర్సయ్య ఏంట్రా కొత్తగూడెం లోడ్ ఉన్నదట పోతాండి. ఏం సార్ నాకెందుకు తెలియదు, కొత్తగూడెం ఎక్కువ అన్నా. ఎత్తిండు, లోడ్ ఎత్తిందా కొత్తగూడెం వేసుకొని నేను పోతా అంటే ఎక్కడన్నా వెంబడి పడ్డారు. కొత్తగూడెము ట్రైనింగ్ బస్సు అలా అయ్యారు. లారీ డ్రైవర్ తర్వాత ఏం చేసావు? ఆర్టీసీలో జాబ్. బలవంతంగా ఆర్టీసీలో తీసుకున్నారు నన్ను. బలవంతం ఎందుకు? మంచిదే కదా జాబ్ వచ్చింది. కొత్తగూడలో చెయ్యాలని నాది వరంగల్లో చేస్తా అని నేను కొత్తగూడలో చేయాలని పెట్టింది సార్. సరే మంచి సార్ మీ ఇష్టం అన్న. కొత్తగూడలో సంవత్సరం ఆధారు చేసినాక నాకు స్టాఫ్ నంబర్ కొత్తగూడలోనే వచ్చింది. కొత్తగూడలో వచ్చినాక పాపం అలా సారు సంపాదించినవా? సంపాదించిన నా పెళ్ళాలో పెట్టినా. పెళ్ళాలా? ఎంతమంది? ఇద్దరు. ఎందుకు? పెద్ద భార్య మంచిగా రెండో పెళ్లి చేసుకున్నావా? మంచిదైనప్పుడు ఎందుకు మరి ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అయితే ఆమె పానం బాగలేక 6 నెలలు హాస్పిటల్ ఉన్నాయి. అప్పుడు నేను బాగుంది కానీ ఇక నీకేం చెప్పాను, తల్లి లాంటి వాడిని ఏమన్నా ఆగలేకపోయింది. నీది ఇంకో పెళ్లి చేసుకున్నావు. అప్పుడు చేసిన దానికే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందా? బస్టాండ్ ఉండాల్సినటువంటి పరిస్థితి. నా భార్య ఏ భార్య ఉన్నా నన్ను పిల్లలు చూసుకోరా మరి? అట్లా ఎందుకు కారణం? అయ్యా కారణాలు అంటే కోడళ్ళు వేరే గోత్రం, నాది వేరే గోత్రం. వాళ్ళు పుసుకునే ఏదన్నా మాట పిల్లలకి ఇంకా అన్నం పెట్టుకుంటా అంటే నాకు పడదు. పెడతారు పోతే ఇంత కొడుకు నాకేసి పిల్లగానికి వేసి తినరాజుగా పడతావు అంటే మాట కోసమే. మరి ఇక్కడ ఇబ్బంది కావట్లేదా బస్ స్టాండ్ లో? అయ్యా వీళ్ళంటూ దేవుళ్ళంటూ ఉన్నారు, దేవుళ్ళంటూ ఉన్నారు. వాళ్ళ కడుపు చల్లకుండా, వాళ్ళ పిల్లలు జల్లలు తల్లిదండ్రులు బాగుండా నేను అడిగిన సరే. ఇప్పుడు పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి, ఎవరికైనా. మీ పిల్లల్ని చూసుకోవాలని ఎప్పుడన్నా అనిపించదా? అనిపిస్తుంది. పోతా మొత్తం ఇదే బస్ స్టాండ్. ఎందుకు మరి ఈ బస్ స్టాండ్ ఎంచుకున్నావు? ఇక్కడే కాదు, ఈ బస్ స్టాండ్ ఎందుకు ఎంచుకున్నావు? ఎంచుకోలే నేను. ఏ బస్ స్టాండ్లో కొన్నాను ఎవరు పోలీసులు ఏమన్నారు, వర్తలు చూసారు. నమస్తే సార్ అన్న ఇట్లా వాళ్ళ కడుపు నన్ను ఏమన్నా. ముఖ్యంగా ఇంటికి ఎందుకు పోవట్లేవు నువ్వు? నేనా ఇంటికి ఎందుకు పోతలేవు అంటే ఆ కారణం చెప్తాయి. నేను ఇంట్లో పోగానే ఆకిట్లా అడుగు పెట్టాను, నా భార్య కండలకు కనిపిస్తాయి. అది నా బాధ. ఇక అంటే భార్య లేని ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇక వెళ్ళవు, మొత్తం ఇక్కడే ఉంటావు. ఇక నేను భార్య నుంచి నన్ను తీసుకపోతే బాగుందని ఇప్పటికట్లనే ఉన్నాను. నీ పిల్లలు ఎప్పుడన్నా వచ్చి నేను తీసుకుపోయే ప్రయత్నం చేస్తలేదా? చేస్తారు కానీ ఇదండి పరిస్థితి. ప్రస్తుతం అయితే తన భార్య లేని ఇంట్లో తాను ఉండలేనంటూ ఈ బస్ స్టాండ్లోనే జీవనం కొనసాగించడం